రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు నేను వరి పొలంలో నాటుబెట్టిన వరి పొలంలో వాడే కలుపు మందు గురించి మీకు చెప్పదలుచుకున్నాను. సాధారణంగా మనకు యాసింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికే లేదా దాల్వా సీజన్ స్టార్ట్ అయిపోయింది. నాట్లు కూడా రైతులు ముమ్మరంగా వేస్తున్నారు. కానీ నాటు వేసిన వరి పొలంలో ఏ కలుపు మందు వాడాలో అన్న విషయంలో రైతుకి చాలా రకాల సందేహాలు, చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అసలు ఏది వాడాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితిలో రైతు అనే వ్యక్తి కన్ఫ్యూజన్లో ఉంటాడు. అయితే మనకి మార్కెట్లో చాలా కంపెనీలవి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నవి. అవి 4 kgs ప్యాకెట్స్, కొన్ని లిక్విడ్లు, నీలం మందులు, రకరకాలవి అందుబాటులో ఉన్నవి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఏంటంటే ఒక కొత్త టెక్నాలజీ ద్వారా వచ్చిన కలుపు మందు. ఈ కలుపు మందుని మనం నాటుబెట్టిన 3 రోజుల లోపు కనుక చల్లుకున్నట్లయితే కలుపు శాతాన్ని చాలా గణనీయంగా అరికట్టవచ్చు. కలుపు చాలా వరకు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. ఈ కలుపు మందు పేరు ఏంటంటే క్రిస్టల్ కంపెనీ వారి సికోసా. ఈ మందుని 500 ml అంటే 1/2 లీటర్ చొప్పున ఒక ఎకరానికి 3 రోజుల్లోపు కనుక మనం చల్లుకున్నట్లయితే కలుపు అనేది చాలా వరకు మన చేలో రాకుండా ఉంటుంది. దీన్ని వాడుకోవడం కూడా చాలా సులభం. మనం గమనించినట్లయితే దీనికి పైన 4 హోల్స్ ఉంటాయి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ 4 హోల్స్ని గుండు పిండితో కనుక మనం హోల్ చేసేసి డైరెక్ట్గా మనం కల్లాపి లేదా అలుకు చల్లుకున్నట్టు ఇట్లా చల్లుకుంటూ పోయినట్లయితే చాలా వరకు మన చేలో కలుపు రాకుండా ఉంటుంది. ప్లస్ దీని గొప్పతనం ఏంటంటే ఒక చుక్క కలుపు మందు ఎక్కడైతే పడుతుందో అది 4 మీటర్లు వెడల్పుతో స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల చేనంతా సరిసమానంగా మందు చల్లబడి కలుపు అనేది చాలా వరకు రాకుండా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు కనుక కలుపు మందు గురించి ఆలోచన వస్తే మాత్రం మీరు కళ్ళు మూసుకొని ఈ మందుని మీ చేతిలో చల్లుకోవచ్చు. దీనివల్ల మనకు ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ కలుపు మందు చల్లితే మనకు చాలా పిలకలు కూడా ఎక్కువ వస్తాయి. సాధారణంగా కలుపు మందు చల్లినప్పుడు కలుపు రాకుండా ఉండడమే మనం గమనిస్తాము. కానీ ఈ కలుపు మందు చల్లుకుంటే కలుపు రాకుండా ఉండడంతో పాటుగా పిలకలు కూడా ఎక్కువ వస్తాయి. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఏ చేలో అయితే కలుపు తక్కువగా వస్తుందో ఆ చేలో దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం వేసిన ఎరువు బస్తాలు కానీ, మనం వేసిన సూక్ష్మ పోషకాలు కానీ, మన మొక్కలతో పాటు గడ్డి మందులు కూడా, గడ్డి జాతులు కూడా మనం వేసిన మందుల్ని తినేస్తాయి. కానీ మనం గడ్డి కనుక నివారించుకున్నట్లయితే మనం వేసిన బస్తాలు కానీ, మనం వేసిన సూక్ష్మ పోషకాలు కానీ సంపూర్ణంగా వరి మొక్కలకు అందజేయబడి మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, ఈ క్రిస్టల్ కంపెనీ వారి మందులు అన్ని పురుగు మందుల దుకాణాలలో మీకు లభ్యమవుతాయి. సికోసా అన్న పేరుతో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఏ షాప్కైనా వెళ్ళి ఈ గడ్డి మందును కొనుగోలు చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఇది సికోసా బాక్స్ అండి. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే క్లియర్గా కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు, సో ఫార్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్యాడీ హెర్బిసైడ్. అంటే ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలోకెల్లా ఇది అత్యంత ప్రభావవంతమైన గడ్డి మందు. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ వీడ్ కంట్రోల్ అంటే విస్తృత చర్య గల కలుపు నాశిని. అదేవిధంగా లాంగర్ డ్యూరేషన్ వీడ్ కంట్రోల్ అంటే ఎక్కువ రోజులు కలుపు రాకుండా నివారిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, నేను ఇంతకుముందు కనుక వీడియోలో చెప్పినట్టు మోర్ టిల్లరింగ్ అండ్ హయ్యర్ ఈల్డ్. అంటే ఈ కలుపు మందు వాడితే గడ్డి లేదా కలుపును నివారించడంతో పాటుగా ఎక్కువ సంఖ్య పిలికలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కలుపు మందు వాడేటప్పుడు ఈ సికోసా అన్న మందును కూడా ఈసారి గుర్తుపెట్టుకొని వాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.